హలో పిల్లలు, ప్రైజ్ ది లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. పిల్లలు, ఈరోజు లెసన్కి మీరు అందరు రెడీగా ఉన్నారు కదా? ఓకే, మరి స్టార్ట్ చేసుకుందాం. పిల్లలు, ఒక ఊరిలో ఒక అంకుల్ ఉన్నాడు. ఆ అంకుల్ పేరు సురేష్. సురేష్ అంకుల్ మంచి టైలర్, అంటే మంచిగా బట్టలు కుడతాడు. ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరి బట్టలు సురేష్ అంకులే కుడతాడు. ఎందుకంటే ఇంకా ఆ ఊరిలో ఇంకొక టైలర్ లేడు. అందుకని ఊర్లో ఉన్న వాళ్ళందరూ కూడా బట్టలు కుట్టించుకోవాలంటే సురేష్ అంకుల్ దగ్గరికే రావాలి. కొన్ని రోజులు అంకుల్ చాలా హ్యాపీగా అందరి బట్టలు కుడుతుండేవాడు. కానీ ఇక ఆ ఊర్లో తనంత గొప్ప టైలర్ ఇంకెవ్వరు లేరని అంకుల్కి మనసులో గర్వం వచ్చింది. తన దగ్గరకు బట్టలు కుట్టించుకోవడానికి వచ్చే వాళ్ళందరినీ చాలా కోపంగా చిరాకుగా వాళ్ళతో మాట్లాడుతూ, ఒకవేళ ఏంటి అంకుల్ ఈ షర్ట్ ఇంత పొట్టిగా కుట్టారు అనంటే నీ ముఖానికి అదే ఎక్కువ, వెళ్ళు చాలే కానీ అని అలా విసుక్కుంటుండేవాడు. అంకుల్ ఇది సరిగా లేదు అంకుల్, మంచిగా కుట్టండి అంకుల్ అంటే, నా అంత మంచిగా ఎవరు కుడతారు ఈ ఊర్లో, ఇంకెవరన్నా ఉంటే పోండి వాళ్ళకి ఇచ్చుకోండి అని తిడుతుండేవాడు పిల్లలు. అందుకని ఆ ఊర్లో వాళ్ళందరూ ఇంకేం చెయ్యలేక ప్రతి విషయానికి ఏ బట్టలు కుట్టించుకోవాలన్నా అంకుల్ దగ్గరికే వచ్చేవాళ్ళు. ఎలా కుడితే అలా వేసేసుకుంటుండేవాళ్ళు. చాలా రోజులు అలా గడిచింది పిల్లలు. కానీ ఒకసారి ఆ ఊరిలోకి ఒక బీద విధవరాలైన ఈ ఆంటీ ఒక చిన్న బాబుతో ఆ ఊరికి కొత్తగా వచ్చింది. ఈ ఆంటీ మంచి టైలర్. అయితే ఆ ఊరిలో ఎవరు కూడా మరి టైలర్స్ లేకపోగా ఒక్క సురేష్ అంకులే ఉండేసరికి అంకుల్కి హెల్ప్ చేయడానికి ఈ ఆంటీ వెళ్ళి పని అడిగింది. సార్, మీ దగ్గర నేను కూడా పని చేస్తాను సార్, నాకు కొంచెం పని ఇస్తారా? నేను కూడా బట్టలు కుడతాను సార్, మీ దగ్గర నాకు జాబ్ ఇవ్వండి సార్, ఎంతో కొంత డబ్బులు నాకు ఇస్తే నేను నా బాబు బతికేస్తాం సార్ అని అంటే ఆ సురేష్ అంకుల్, నేను అసలు నీకు పని ఇవ్వను పో అని తిట్టి పంపించాడు పిల్లలు. ఈ ఊర్లో నా అంత గొప్పగా కుట్టేవాళ్ళు ఎవరున్నారని, ఇక్కడే నీకు పని ఇచ్చేది లేదు, వెళ్ళమ్మా అని తిట్టి పంపించాడు. ఆంటీ చాలా బాధతో ఇంకా చేసేదేం లేక చాలా డబ్బులు వాళ్ళని వీళ్ళని సహాయం అడిగి ఒక మిషన్ కొనుక్కుంది పిల్లలు. కొనుక్కొని మెల్లగా ఆంటీ కూడా అదే ఊర్లో బట్టలు కుట్టడం ప్రారంభించింది. ఆ ఊర్లో ఉన్న చాలామంది ఈ ఆంటీ మంచిగా బట్టలు కుడుతుందని తెలుసుకొని ఆంటీ దగ్గరకు వస్తుండేవాళ్ళు. వచ్చిన వాళ్ళందరితో ఆంటీ చాలా ప్రేమగా మాట్లాడుతుండేది. ఎలా ఉన్నారు, నేను కుట్టిన బ్లౌజ్లో ఏదైనా చేంజెస్ చేసుకోవాలా అన్న, నీ షర్ట్ కుట్టాను కదా, ఇంకా నేను ఏదైనా బెటర్గా కుట్టాలా, ఎక్కడైనా ప్రాబ్లం వచ్చిందా, ఏదైనా ఉంటే చెప్పండి, నేను ఖచ్చితంగా ఈసారి మంచిగా కుడతాను అని చెప్పి వచ్చిన వాళ్ళందరితో ప్రేమగా మాట్లాడటం, ఏదైనా మిస్టేక్ జరిగిందంటే దాన్ని కరెక్ట్ చేసుకోవడం ఆంటీ చేస్తుండేసరికి ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరూ కూడా ఈ ఆంటీ దగ్గరికి రావడం మొదలుపెట్టారు. ఇక సురేష్ అంకుల్ దగ్గరకు ఎవ్వరు వెళ్ళట్లేదు. చూస్తుండేసరికి సురేష్ అంకుల్ షాప్ ఖాళీ అయిపోయింది, ఈ ఆంటీ షాప్ ఏమో ఫుల్ అయిపోయింది. ఎప్పుడు కస్టమర్స్ వస్తూనే ఉన్నారు. ఆంటీ చక్కగా బ్లెస్ అయ్యి ఒక చిన్న షాప్ కొనుక్కొని ఆ షాప్లో తన మిషన్ పెట్టుకొని అలా బట్టలు కుట్టడం మొదలుపెట్టింది. ఇక అందరు అక్కడికి వచ్చేసరికి ఒకరోజు సురేష్ అంకుల్ వాళ్ళ భార్య ఈ ఆంటీ దగ్గరకు వచ్చి, ఏంటమ్మా మా బిజినెస్ అంతా దెబ్బతినింది, అసలు ఎందుకమ్మా నువ్వు ఇలా చేసావు అని అడుగుతుంది పిల్లలు ఈ ఆంటీ. అయితే పిల్లలు అప్పుడు ఆంటీ అనింది, లేదమ్మా నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ఎప్పుడూ అనుకోలేదు, నేను మీ దగ్గరికే పనికి వచ్చాను, నన్ను మీరు పెట్టుకోని అనేసరికి ఇక నేనే ఏదో మిషన్ పెట్టుకున్నాను, నేను మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టాలని అనుకోవట్లేదమ్మా అని చెప్పినప్పుడు సురేష్ అంకుల్ వాళ్ళ భార్య అనింది, అయితే ఒక పని చెయ్యి, నాకు నీ షాప్ని అమ్మేస్తావా, నీ షాప్ మేము కొనేసుకుంటాం అని చెప్పింది పిల్లలు. అప్పుడు ఆంటీ అనింది, ఓకే సరే తీసుకోండి, నేను అమ్మేస్తాను, మీరు తీసేసుకోండి నా షాప్ అని చెప్పింది. పిల్లలు ఆంటీ అడిగింది, ఇంతకీ మరి నీ షాప్ ఎంతకు అమ్ముతావు అని అంటే, అమ్మ చాలా సరుకు తెచ్చుకున్నాను కదా, ఈ మిషన్ కూడా చాలా కాస్ట్లీ కాబట్టి 50,000కి నేను ఈ షాప్ అమ్మేస్తానమ్మా అని అంటే, సరే అమ్మా రేపు పొద్దున్న 50,000 తీసుకొచ్చి నీకు ఇస్తాను, నువ్వు ఈ షాప్ ఖాళీ చేసి వెళ్ళిపో అని చెప్పింది. ఇక ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది, ఈ ఆంటీ వీళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. కానీ ఆ రాత్రి
సురేష్ అంకుల్కి ఎంత కచ్చి వచ్చిందో పిల్లలు. నేను ఇంత కష్టపడి ఇంత టైలర్గా బిజినెస్ చేస్తూ నేను ఈ ఊరిలో నేను ఒక్కడనే టైలర్గా ఉండేవాడిని. ఈమె ఎప్పుడైతే వచ్చిందో నా బిజినెస్ అంతా దెబ్బ తినేసింది. అందరితో ప్రేమగా మాట్లాడటం వల్ల అందరూ ఆమె దగ్గరికి వెళ్తున్నారు. ఆమె బిజినెస్ ఇంత డెవలప్ అవ్వడం నాకు ఇష్టం లేదని సురేష్ అంకుల్కి చాలా అసూయ వచ్చి ఆ రాత్రి ఆంటీ వాళ్ళ షాప్ మొత్తం తగలబెట్టేశాడు. తగలబెట్టేసిన తర్వాత ఇంటికి వచ్చి అమ్మయ్య ప్రశాంతంగా ఉంది ఇప్పుడు అని ఆంటీకి చెప్తుంటే అప్పుడు సురేష్ అంకుల్ వాళ్ళ భార్య చెప్తుంది, అయ్యయ్యో ఎంత పెద్ద నష్టం తీసుకొచ్చావు తెలుసా అని చెబుతుంది ఆంటీ. అయ్యో ఏం జరిగిందేంటి, నష్టం ఎలా జరుగుతుంది, ఆ షాపు తగలబడితే అందులోకి ఎవరు రారు, ఇక మన షాప్కే వస్తారు అని చెప్తుంటే ఆంటీ అనింది, కాదండి నిన్న రాత్రి నేను అమ్మతో మాట్లాడి ఇక్కడ నుంచి వెళ్ళిపో అమ్మా, నీ షాప్ మేము కొనుక్కుంటాము అని చెప్పాను. అప్పుడు అమ్మ 50,000కి ఇస్తానంది. 50,000 రేపు పొద్దున తెస్తానని చెప్పి ఇంటికి వచ్చాను. ఈ లోపలే మీరు ఇలా తగలబెట్టేశారేంటండి, ఇప్పుడు మనకు షాపు పోయింది, డబ్బులు పోయాయి, ఎందుకండి ఇలా చేశారు అని చెప్పి ఆంటీ అంకుల్తో అన్నప్పుడు అంకుల్ అంటాడు, నిజమే నేను చాలా పెద్ద పొరపాటు చేశాను, నాలో ఉన్న అసూయ ఎంత డేంజరస్ అన్నీ పోగొట్టుకున్నాను అని చెప్పి చాలా బాధపడుతూ ఏడుస్తూ కూర్చున్నాడు. పిల్లలు నిజమే కదా, మన హృదయంలో ఎప్పుడైనా అసూయ వస్తే అది ఎంత ప్రమాదకరమో, అది ఎంత హామ్ చేస్తుందో ఈరోజు మనం ఈ లెసన్ ద్వారా వింటున్నాం. బైబిల్ గ్రంథంలో కూడా 2 బ్రదర్స్ ఉన్నారు పిల్లలు. ఆదాము అవ్వని ఏదైనా తోటలో దేవుడు పెట్టాడు కదా, వాళ్ళ డిజొబీడియన్స్ వల్ల ఏదైనా తోటలో నుంచి వారు బయటికి వెళ్ళగొట్టబడ్డారు కదా పిల్లలు. అయితే ఆదాము అవ్వకి 2 పిల్లలు పుట్టారు. అందులో ఒక అతని పేరు కయ్యను, ఇంకొక అతని పేరు హేబేలు. వీళ్ళిద్దరూ బ్రదర్స్. కయ్యనేమో వ్యవసాయం చేస్తుండేవాడు, హేబేలేమో గొర్రెల్ని మేపుతా ఉండేవాడు. ఒకరోజు వీళ్ళిద్దరు అనుకున్నారు, అన్న మనం దేవునికి బలిపీఠం కడదామా, దేవునికి అర్పణ అర్పిద్దామా అని చెప్పి ఇద్దరు డిసైడ్ చేసుకున్నారు. వారు ఇద్దరు కలిసి బలిపీఠాలు కట్టారు పిల్లలు. నేను దేవునికి బెస్ట్ ఇవ్వాలని అనుకుంటున్నాను అని హేబేల్ అన్న తన మందలో ఉన్న గొర్రెలన్నీ వెతుక్కొని ద బెస్ట్ మంచి బలంగా ఉన్న గొర్రెను తీసుకొని మరి దేవునికి బలిగా అర్పిస్తాడు పిల్లలు. కానీ కయ్యనన్న మాత్రం ఆలోచించి నా వ్యవసాయ భూమిలో నేను ఏమేమి మరి పండించానో అందులో కొంచెం తీసుకొచ్చి దేవునికి ఇద్దామని చెప్పి ఏదో తన పంటలో కొంత తీసుకొచ్చి దేవునికి బలి అర్పించాడు. ఇద్దరు బలిపీఠాల మీద ఇద్దరు బలు అర్పించారు. కానీ దేవుడు హేబేలన్న ఇచ్చిందే తీసుకున్నాడు, కయ్యనన్న ఇచ్చింది దేవుడికి నచ్చలేదు. అదేంటక్క ఇద్దరు బలి అర్పించారు కానీ ఎందుకు ఇతందే తీసుకున్నాడు, ఇతను ఎందుకు తీసుకోలేదు అని అనుకుంటున్నారా పిల్లలు? ఎప్పుడైనా సరే మన ఇంట్లో కూడా చిన్న చిన్న కొట్లాటలు జరుగుతూ ఉంటాయి కదా. అన్న మీద అక్క మీద అలిగినప్పుడు ఒకవేళ రిమోట్ ఇవ్వట్లేదని అన్నయ్య మీద డాడీకి చెబితే డాడీ అన్నయ్యని బాగా కొట్టాడు అనుకోండి, అప్పుడు అన్నయ్య రిమోట్ ఎలా ఇస్తాడు, నాన్న బంగారు తమ్ముడు తీసుకో అంటాడా? కోపంగా ఇదిగా తీసుకో అని అంటుంటే అప్పుడు ఏమంటారు, అవసరం లేదు నీ రిమోట్ నాకేం అక్కర్లేదు అని అంటుంటారు కదా పిల్లలు. కోపంగా ఇస్తే ఎవరికి తీసుకోబుద్ధి కాదు, కానీ ప్రేమతో ఇస్తే ఎంతదైనా కూడా తీసుకోవాలని అనిపిస్తుంది కదా. కయ్యనన్న దేవునికి అర్పణ ఇచ్చాడు కానీ అతని మనసులో ప్రేమ కానీ దేవునికి శ్రేష్టమైనది ఇవ్వాలన్న ఆలోచన లేదు. అందుకే దేవుడు కయ్యను అర్పణను యాక్సెప్ట్ చేయలేదు. ఈ విషయం ఎప్పుడైతే కయ్యను గమనించాడో నా బలిపీఠం మీదకి ఫైర్ రాలేదు, వాడి బలిపీఠం మీదకి ఆకాశం నుండి ఫైర్ వచ్చింది, దేవుడు వాడి బలిని యాక్సెప్ట్ చేశాడు, నన్ను ఎందుకు యాక్సెప్ట్ చేయలేదని కోపము పెంచుకున్నాడు పిల్లలు. అప్పుడు దేవుడు కయ్యనుతో మాట్లాడుతున్నాడు, ఎందుకు కయ్యను నువ్వు ముఖం ఎందుకు మార్చుకున్నా, ఏం జరిగింది కయ్యను అని అంటుంటే దేవుడితో ఏం మాట్లాడకుండా సీరియస్గా వెళ్ళిపోయి తమ్ముడి మీద కోపంతో తమ్ముడి మీద పడి తమ్ముడిని చంపేస్తాడు కయ్యనన్న. అయ్యా దేవునికి ఎంత బాధేస్తుంది కదా పిల్లలు. మనం అంత హామ్ చేయొచ్చా, ఎవరినైనా అలా బాధ పెట్టొచ్చా పిల్లలు? హేబేలన్న చేసిన తప్పు ఏముందని కయ్యనన్న హేబేలన్న మీద పడ్డాడు. ఎంత సాడ్ థింగో కదా. దేవుడు హేబేల్దే తీసుకున్నాడని కోపంతో హేబేల్ను లేకుండా చేయాలనుకున్నాడు, చంపేశాడు పిల్లలు. దాన్ని బట్టి దేవునికి చాలా కోపం వచ్చేసింది. కయ్యను నీ తమ్ముడేడి అని అంటే ఏమో నాకు తెలీదు అన్నాడు. అయ్యో కయ్యను నువ్వు చేసిన పనేంటి, నీ తమ్ముడు ఎక్కడున్నాడు,
భూమి మీద నుండి నీ తమ్ముని రక్తం నాకు మొరపెడుతుంది అని దేవుడు మాట్లాడుతూ ఉంటే నాకు తెలీదు, నేనేం మా తమ్ముడికి సెక్యూరిటీ గార్డ్ని కాదు ప్రవ్వా అని మాట్లాడుతున్నాడు. పిల్లలు అసలు దేవునితో మాట్లాడేటప్పుడు ఎంత గౌరవంగా మాట్లాడాలి కదా, దేవుణ్ణి గౌరవించాలి కదా. ఆయన ఎంత గొప్పవాడు పిల్లలు. దేవుడు కయీనన్నని 2-3 క్వశ్చన్స్ అడిగాడు. అలా చేసినప్పుడైనా కయీనన్న రిపెంట్ అవుతాడేమో, అయ్యో ప్రవ్వా నేను తప్పు చేశానని క్షమాపణ అడుగుతాడేమో అని అనుకుంటే కయ్యను ఇంకా తిరుగుబాటు చేస్తున్నాడు. చెల్లి తమ్ముడు, మీ మమ్మీ కానీ మీ డాడీ కానీ మీ టీచర్స్ కానీ స్కూల్లో ఎవరైనా మనం మిస్టేక్ చేసినప్పుడు ఎందుకురా అలా చేసావని కోపడితే వెంటనే కొంతమంది నేను ఇంతే చేస్తా, నేను ఇట్లాగే ఉంటా అని తిరగబడతా ఉంటారు. మమ్మీకి డాడీకి బ్యాక్ ఆన్సర్స్ ఇవ్వటం, టీచర్కి బ్యాక్ ఆన్సర్స్ ఇవ్వటం చాలా తప్పు పిల్లలు. అలా చేయటం వల్ల దేవుడు మనల్ని బట్టి ఎప్పుడూ హ్యాపీగా ఫీల్ అవ్వడు. అసలు తిరుగుబాటుదారులు అంటే దేవునికి చాలా కోపం పిల్లలు. అందుకే మనం యేసయ్య చెప్పినట్లు మనం వినాలి, మమ్మీ డాడీ చెప్పినట్టు వినాలి. పెద్దలు ఎవరు చెప్పినా మంచి మాటలు చెప్తారు కనుక వాళ్ళు చెప్తున్నప్పుడు వాళ్ళకి తిరుగుబాటు చేయకుండా మనం చక్కగా లోబడాలి. కయీనన్న దేవుని మీద తిరుగుబాటు చేసినందుకు దేవుడు కయీనన్నను పనిష్ చేశాడు. అప్పుడు కూడా దేవుని దగ్గర క్షమాపణ పొందకుండా రిపెంట్ అవ్వకుండా కయీనన్న దేవునికి దూరం అయిపోయాడు పిల్లలు. అన్ని రీతిలుగా కయీనన్న నష్టపోయాడు. చెల్లి తమ్ముడు, తిరుగుబాటు చేస్తే మనం ఎక్కడా దీవించబడం. బైబిల్ గ్రంథంలో తిరుగుబాటు చేసిన వాళ్ళు ఎవ్వరూ బ్లెస్ కాలేదు పిల్లలు. కానీ తమ తప్పును తెలుసుకొని సారీ చెప్పి తమ జీవితాలను మార్చుకున్న వాళ్ళని దేవుడు అద్భుతంగా బ్లెస్ చేశాడు. చెల్లి తమ్ముడు, ఒకవేళ నీకు కూడా కోపం వస్తే మమ్మీ డాడీ మీద తిరుగుబాటు చేసి మాట్లాడుతున్నావా? అన్నయ్యని కానీ చెల్లిని కానీ అక్కని కానీ తమ్ముడు కానీ ప్రేమిస్తుంటే వాళ్ళ మీద కోపం పెంచుకుంటున్నావా? మా మమ్మీ నన్ను చాలా ప్రేమించేదక్క, ఎప్పుడైతే మా తమ్ముడు పుట్టాడో ఇక మా మమ్మీ తమ్ముడిని ఎత్తుకుంటుందక్క, నన్ను ఎత్తుకోవట్లేదక్క, చెల్లికే కొనిస్తుంది, నాకేం కొనియట్లేదని ఒకరిని చూసి ఒకరు అసూయ పడకూడదు. తప్పకుండా మన ముందున్న వాళ్ళు ఎవరైనా బ్లెస్ అవుతుంటే మనం చూసి ఆనందించాలి కానీ అస్సలు అసూయ పడకూడదు. అలా అసూయ పడితే మనకి ఏమాత్రం మంచిది కాదని ఈరోజు కిడ్ స్టోరీ టైం ద్వారా మనం నేర్చుకుంటున్నాం. ఇందాక మనం విన్నాం కదా, టైలర్ సురేష్ అంకుల్ అసూయ వల్ల అంకుల్ ఆస్తికి ఎంత నష్టం జరిగిందో, కయీనన్న అసూయ వల్ల తన తమ్ముడు చనిపోయాడు, తన జీవితంలో కూడా ఎటువంటి బ్లెస్సింగ్స్ పొందుకోలేకపోయాడు. చెల్లి తమ్ముడు, ఈరోజు మన జీవితాల్లో తిరుగుబాటు స్వభావం కానీ అసూయ ఏమాత్రం ఉన్నా కూడా ఈరోజే దానిని మన హృదయంలో నుండి తీసేసుకోవాలి. జెలసీ అనేది ఇట్స్ వెరీ డేంజరస్ కనుక ఈ రోజు నుంచి అసూయ అనేది మనలో లేకుండా చాలా జాగ్రత్త పడాలి. ఓకేనా చెల్లి తమ్ముడు? మరి ఈ రోజు నుంచి కేర్ఫుల్గా ఉంటారు కదా. మమ్మీ డాడీ ఎవరినైనా ఎత్తుకున్నా చక్కగా దగ్గర తీసుకున్నప్పుడు ఎప్పుడు కూడా కోపం తెచ్చుకోవద్దు. ఓకేనా? చెప్పిన మాట వింటారు కదా, మంచి పిల్లలు. మరి అలా జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయాలని ప్రార్థన చేద్దామా? రైట్, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈరోజు మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. టైలర్ సురేష్ అంకుల్లో ఉన్న జెలసీ వల్ల ఎంత నష్టపోయాడో, అలాగే కయ్యనన్న జెలసీ వల్ల ఎంత నష్టాన్ని తెచ్చుకున్నాడో ఈ కిడ్ స్టోరీ టైం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. మాలో ఉన్న అసూయను తీసివేయండి, ఇతరులను హృదయపూర్వకంగా ప్రేమించే మనస్సు మాకు ఇమ్మని, ఈ కిడ్ స్టోరీ టైం చూస్తున్న ప్రతి చెల్లి తమ్ముడిని స్పెషల్గా బ్లెస్ చేయమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే చిల్డ్రన్, మరి ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకుందామా? సామెతలు 14:30, ప్రావర్బ్స్ 14:30. సాత్వికమైన మనసు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. మరోసారి నేర్చుకుందామా? ప్రావర్బ్స్ 14:30, సామెతలు 14:30. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. సామెతలు 14:30. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ. బాయ్.